హలో ఎవ్రీవన్, నేను మీ గోపీకృష్ణ సార్, డైరెక్టర్ గోల్కొండ ఇన్స్టిట్యూట్. మనకు దాదాపు 4 సంవత్సరాల తర్వాత వచ్చిన తెలంగాణ ఎస్ఐ నోటిఫికేషన్ అతి తక్కువ సంఖ్యలో, అంటే దాదాపు తెలంగాణ ఫామ్ కాకముందు కూడా ఇంత తక్కువ సంఖ్యలో మనకు ఉద్యోగ నోటిఫికేషన్ ఎప్పుడు రాలేదు. మన అదృష్టమో దురదృష్టమో ఎన్నో కొన్ని పోస్టులతో మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్లో ఎన్ని ఉద్యోగాలు ఫిల్ చేయబోతున్నారు అంటే 275 ఎస్ఐ ఉద్యోగాలను ఫిల్ చేయబోతున్నారు. ఉద్యోగాల సంఖ్య ఎంతున్నా మన లక్ష్యం అనేది గవర్నమెంట్ జాబ్ సాధించడమే. మరి ఉన్న 275 ఉద్యోగాల్లో సాధించాలి అంటే లిటరల్గా టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే చాలా కష్టం. మరి ఖచ్చితంగా ఉద్యోగం రావాలి, కష్టమని పారిపోకూడదు, ఖచ్చితంగా నేను సక్సెస్ అవ్వాలి అంటే అభ్యర్థులు మోటివేషన్ ఏంటి అంటే, నాకు ఒక జాబ్ ఉన్నా చాలు, నేను ప్రిపేర్ అవుతాను అనే మోటివేషన్తో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ 2026 ఎస్ఐ నోటిఫికేషన్లో సక్సెస్ సాధిస్తారు. మరి అట్లాంటి అభ్యర్థుల కోసమే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, సిలబస్లో మరియు రిటర్న్ టెస్ట్లో ఎలాంటి మార్పులు వచ్చాయి, సిలబస్ ఏముంటుంది అనే అంశాలపైన నేను డిస్కస్ చేయబోతున్నాను. ఇక అంశాల్లోకి వెళ్తే, మనకు వచ్చిన 275 ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి పోస్టులలో వచ్చిన మొట్టమొదటి చేంజ్ ఏంటమ్మా అంటే రిటర్న్ టెస్ట్. రిటర్న్ టెస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో మొట్టమొదటి చేంజ్ వచ్చింది. ఏంటి ఆ చేంజ్ అని మనం అబ్జర్వ్ చేస్తే, రిటర్న్ టెస్ట్లో మనకు కట్ ఆఫ్లో చేంజ్ వచ్చింది. కట్ ఆఫ్ ఏంటి అమ్మ అంటే ఒకసారి చూస్తే కట్ ఆఫ్ ఏంటి అని ఒకసారి మనం చూస్తే, ఓసీ అభ్యర్థులకు కేవలం 30%, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 25%, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 20% కేటాయించారు. ఇది కట్ ఆఫ్గా డిసైడ్ చేయడం జరిగింది. జనరల్గా ఇంత కట్ ఆఫ్ అసలు ఎక్కడ ఏ ఎగ్జామ్లో ఉండదు. సరే, ఈసారి వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. మరి ఇంత తక్కువ కట్ ఆఫ్కి ఎందుకు పెట్టారని మనకు ఒకసారి ఆలోచిస్తే, నెక్స్ట్ చేంజ్ ఏమొచ్చిందంటే నెగిటివ్ మార్క్స్ని ఇంట్రడ్యూస్ చేయడమే. ప్రిలిమినరీలోనే నెగిటివ్ మార్క్స్ ఉంటాయి, మెయిన్స్లో ఎలాంటి చేంజ్ లేదు. ఈ నోటిఫికేషన్లో వచ్చిన చేంజ్, ప్రధాన చేంజ్ అంటే కట్ ఆఫ్ని తగ్గించడము. అంటే ఓపెన్ అభ్యర్థి 60 మార్క్స్, బీసీ అభ్యర్థి అయితే 50 మార్క్స్, ఎస్సీ ఎస్టీ అభ్యర్థి అయితే 40 మార్క్స్ తెచ్చుకుంటే క్వాలిఫై అవ్వచ్చు. దీనికి నెగిటివ్ మార్క్స్ యాడ్ చేశారు కాబట్టి మరి నెగిటివ్ మార్క్స్ ఎంత ఉంటుంది అంటే 20% అని చెప్పారు. 20% అంటే 1:5. 5 రాంగ్ చేస్తే 1 మార్కు మాత్రము నెగిటివ్ రిమూవ్ చేయబడుతుంది. ఇది ప్రధానంగా ప్రిలిమినరీ ఎగ్జామ్లో వచ్చిన చేంజెస్. ఇక మెయిన్స్ ఎగ్జామ్లో ఎలాంటి చేంజెస్ లేదు. మనకు లాస్ట్ నోటిఫికేషన్ 2022లో ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు ఫాలో అవ్వడం జరుగుతుంది. ఒకసారి మనము సిలబస్లో ఏమన్నా చేంజ్ వచ్చిందా అంటే పర్టికులర్గా ఎలాంటి చేంజ్ లేదు. ఒకసారి మనము అఫీషియల్గా ఇచ్చిన ప్రిలిమినరీ సిలబస్ని వెరిఫై చేద్దాం. ఇది మనకు ఎస్ఐ నోటిఫికేషన్లో గవర్నమెంట్ ఇచ్చిన అఫీషియల్ సిలబస్. మరి ఇందులో మనకు 200 మార్కులకు చాలా క్లియర్గా అంటే నీ కానిస్టేబుల్లో క్లారిటీ లేదు ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్ అని, ఇక్కడ చాలా క్లియర్గా 2 పార్ట్స్గా డివైడ్ చేసి పార్ట్ 1ని అర్థమెటిక్ మరియు రీజనింగ్గా, పార్ట్ 1ని అర్థమెటిక్ మరియు టెస్ట్ ఆఫ్ రీజనింగ్గా డివైడ్ చేసి 100 మార్క్స్కి కేటాయించడం జరిగింది. 100 క్వశ్చన్స్, 100 మార్క్స్. నెగిటివ్ మార్క్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు. ఎన్ని ఉంటాయి అంటే 20% నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. 20% అంటే 1:5 రేషియోలో 5 మిస్టేక్ చేస్తే ఒక 1 మార్క్ డిటెక్ట్ అవుతుంది. మనకు సిలబస్ చెప్పారు, కానీ ఈ సిలబస్ని మీరు ప్రిపేర్ అవ్వకూడదు. ఇంకా అడిషనల్గా చెప్పాలి. ఎందుకు అంటే ఇక్కడ ఎక్సెట్రా అన్నారు, గుర్తుపెట్టుకోండి. ఎక్సెట్రా అన్నారు. అర్థమెటిక్ మరియు రీజనింగ్లో కొన్ని టాపిక్స్ ఇచ్చేసి నెంబర్ సిస్టమ్ అని,
సింపుల్ ఇంట్రెస్ట్ చాలా ఉన్నాయి, కొన్ని మాత్రం ఇచ్చేసి ఎక్సెట్రా అన్నారు. మొత్తం డీటెయిల్డ్గా అర్థమెటిక్ మరియు రీజనింగ్ సంబంధించిన సిలబస్ మరియు వెయిటేజ్ గురించి మనము మరొక వీడియోలో చూద్దాం. ఓకే, ఇప్పటి వరకు అయితే ప్రిలిమినరీలో అర్థమెటిక్ మరియు రీజనింగ్ 100 మార్క్స్ కేటాయించారు. సార్ ఈ 100 మార్క్స్లో 50-50 ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎస్, డెఫినెట్గా మనకు అప్రాక్సిమేట్గా అర్థమెటిక్ నుంచి 50, రీజనింగ్ నుంచి 50 మార్క్స్, అంటే కొంచెం వేరే ఉండొచ్చు, కానీ 100% ఇదే స్కోర్ ఉంటుంది. ఇంకా రెండో విభాగం ఉంటుంది. ఈ రెండో విభాగం ఏంటంటే జనరల్ స్టడీస్. కంప్లీట్ జనరల్ స్టడీస్ నుంచి మనకు 100 మార్క్స్కి 100 మార్క్స్ కేటాయించడం జరిగింది. ఈ జనరల్ స్టడీస్లో పర్టికులర్గా డీటెయిల్డ్గా బాగా క్లారిటీగా సిలబస్ ఇవ్వడం జరిగింది. అంటే మనకు కానిస్టేబుల్తో పోల్చుకుంటే కొంచెం ఎస్ఐ అనేది కొంచెం క్లారిటీగా ఉంది. అందులో ఫస్ట్ చూడండి, ఫస్ట్ సిలబస్ వచ్చేసి జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ మనకు కానిస్టేబుల్లో జస్ట్ జనరల్ సైన్స్ అన్నారు, కానీ ఎక్కడ ఫోకస్ చేయాలి, ఏ సిలబస్ చదవాలని క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇక్కడ మొత్తం కంప్లీట్ క్లారిటీగా ఇచ్చాడు. జనరల్ స్టడీస్లో ఏమేమి చెప్పారు అంటే కాంటెంపరరీ డెవలప్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నాడు. అంటే మీరు ఎక్కడ ఫోకస్ చేయాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ మన ఫస్ట్ టాపిక్. రెండో టాపిక్ ఏంటంటే మనకు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అని ఒకటి రెండో టాపిక్. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అనేది రెండో టాపిక్. రైట్, ఈ రెండింటి పైన ఫోకస్ చేశారు. అంటే అభ్యర్థులకు అవగాహన, అంటే లేటెస్ట్ కాంటెంపరరీ డెవలప్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలాంటి డెవలప్మెంట్ వచ్చాయి, ఇది మనకు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ పైన మెన్షన్ చేశారు. అంటే మనకు సార్ బయాలజీ పైన, ఫిజిక్స్ పైన, కెమిస్ట్రీ పైన, బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ పైన క్వశ్చన్స్ రావా అని ఒక డౌట్ వస్తుంది. మనము ఇంపార్టెన్స్ వచ్చేసి వీటికి ఇస్తారు, కానీ ఖచ్చితంగా కాంటెంపరరీ ఇష్యూస్లో మనకు బయాలజీ రిలేటెడ్, ఫిజిక్స్ రిలేటెడ్, కెమిస్ట్రీ రిలేటెడ్ ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే ఖచ్చితంగా యాడ్ అవుతాయి. అట్లానే మీరు మొత్తాన్ని బంద్ పెట్టేస్తే అది మీ స్కోరింగ్లో నెగిటివ్ ఇంపాక్ట్ కాబోతుంది. మనం ఫోకస్ చేయవలసిన అంశాలు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ ఇష్యూస్, అలాగే కాంటెంపరరీ డెవలప్మెంట్ అండ్ ఇష్యూస్ ఇన్ ఈ ఏరియాస్ కూడా బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో జరిగిన. మరి అది అర్థం కావాలంటే బేసిక్స్ చదవాలి. బయాలజీ ఏంటి, ఫిజిక్స్ ఏంటి, కెమిస్ట్రీ ఏంటి, ఆ మినిమం బేసిక్స్ ఉంటేనే నువ్వు దీనికి ఇంప్లిమెంట్ చేసుకోగలవు. దిస్ ఇస్ ద కంప్లీట్లీ జనరల్ సైన్స్ సంబంధించింది. ఇక మనము సెకండ్ టాపిక్ వెళ్తే కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్. ఇది జనరల్గా కరెంట్ అఫైర్స్ ఇష్యూస్. థర్డ్ వచ్చేసి హిస్టరీ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అన్నాడు. హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇక్కడ డౌట్ ఏంటమ్మా అంటే హిస్టరీ ఆఫ్ ఇండియా మొత్తం ఇండియన్ హిస్టరీ ఉంటుందా అంటే ఉంటుంది, కానీ ఫోకస్ ఏరియా ఏంటంటే ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. మరి ఇండియన్ హిస్టరీ మొత్తం చదువుతున్నావు కాబట్టి ఖచ్చితంగా ప్రతి డైనాసిటీ ఉన్న సోషల్, ఎకనామికల్, కల్చరల్ అండ్ పొలిటికల్ ఆస్పెక్ట్ చదవాల్సిందే. నేను ఏదో ఓన్లీ మోడర్న్ ఇండియన్ హిస్టరీ చదువుకొని కంప్లీట్ చేసుకుంటున్నంటే కాదు. ఇండియన్ హిస్టరీ చదువుతూ ప్రతి డైనాసిటీ గురించి నువ్వు ప్రిపేర్ అవ్వవలసిందే. ఇది మనకు ఇండియన్ హిస్టరీ. మోడర్న్ హిస్టరీని ఒకటే కాదు, అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. సరే, నెక్స్ట్ వచ్చేసి జాగ్రఫీకి సంబంధించిన రెండు అంశాలని చెప్పారు. ఒకటి ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ, అంటే మనకు వరల్డ్ జాగ్రఫీకి సంబంధించిన అంశాలు, అలాగే జాగ్రఫీ ఆఫ్ ఇండియాకి సంబంధించిన అంశాలు. ఇంకా ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకు ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఎకానమీ. ఎకానమీలో ప్లానింగ్స్, డెవలప్మెంట్, ఎకనామికల్ రిఫార్మ్స్, ఇవన్నీ రూరల్ డెవలప్మెంట్ అన్నీ చదవాల్సిందే. అంటే బేసిక్సే, మరి అంత డెప్త్ ఉండదు, కొంచెం రెగ్యులర్ సిలబస్సే ఉంది. ఇక చివరిది లాస్ట్ది సిక్స్త్ వన్. సిక్స్త్ వన్ ఏం చెప్పారంటే కంప్లీట్ తెలంగాణ మూమెంట్. తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ అని చెప్పాడు. అంటే త్రీ స్టేజెస్ 1948 to 70, అలాగే మొబిలైజేషన్ స్టేజ్, లాస్ట్గా ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ. మొత్తం
అంటే అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే తెలంగాణకు సంబంధించిన అంశాలలో ఎస్ఐ సిలబస్లో కేవలము తెలంగాణ మూమెంటే ఉండబోతుంది. సో జాగ్రఫీ అండ్ ఎకానమీ కరెంట్ అఫైర్స్ ఉండవా అంటే ఉంటాయి, కానీ అంత డీటెయిల్గా ఉండవు, ఎందుకంటే చెప్పలేదు కాబట్టి. మనకు చెప్పింది ఏంది, తెలంగాణ మూమెంట్ కంప్లీట్గా ఉండబోతుంది అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్లో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉద్యోగంలో సాధించే క్రమంలో ఫస్ట్ స్టేజ్. ఇందులో అభ్యర్థులు అందరూ ఎవరైతే మీని క్వాలిఫై అవుతారో వాళ్ళు నెక్స్ట్ స్టేజ్కి ఎలిజిబిలిటీ ఉంటారు. ఆ నెక్స్ట్ స్టేజ్ మనకు పిఎంటి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఫాలోడ్ బై పిఈటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. వాటి గురించి మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అయితే అంతకన్నా ముందు ఈ సిలబస్ అనాలిసిస్లో మెయిన్స్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా? ఇక్కడ ప్రిలిమినరీలో కేవలం ఒకటే పేపర్ ఉంటుంది. మనము 200 మార్క్స్కి మినిమం క్వాలిఫైయింగ్ అయితే సరిపోతుంది. కాబట్టి ఇది మెయిన్స్లో చేంజెస్ ఉన్నాయంటే మెయిన్స్లో చేంజెస్ ఉన్నాయి. వాటి గురించి సపరేట్ వీడియో ఒకటి చూద్దాం. ఆల్ ది బెస్ట్.